ఏ పార్టీలో ఉన్నామన్నది ఆయనకు ముఖ్యం కాదు, గెలిచామా లేదా అన్నదే ముఖ్యం. గెలుపు వ్యూహాలకు తప్ప పార్టీ సెంటిమెంట్లకు విలువివ్వని ఆ నాయకుడు మళ్ళీ పార్టీ మారబోతున్నారా? తన ఉనికి కోసం ఇప్పుడు వైసీపీని వదిలి మరో పార్టీలోకి జంప్ అయిపోతున్నారా? పార్టీలతో సంబంధం లేకుండా గెలుపే లక్ష్యంగా ఆయన వ్యూహాలు ఉంటాయన్న టాక్ నిజమేనా? ఇంతకు ఎవరా నేత? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పరిస్థితులకు తగ్గట్టు ఎప్పటికప్పుడు వ్యూహాలు పార్టీలు మారుస్తూ తన రాజకీయ ఉనికి చాటుకుంటుంటారు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి. ఏ పార్టీలో ఉన్నాం అనేదానికంటే గెలుపు అవకాశం ఎంతవరకు ఉందన్నదే ఆయనకు ముఖ్యమని సింహపురి పొలిటికల్ సర్కిల్స్లో చెప్పుకుంటారు. దానికి ఎవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళు పేర్లు పెట్టుకున్నా ఆయన ఫైనల్ టార్గెట్ మాత్రం గెలుపని అంటారు. అలాంటి ఆదాల విజయ పరంపరకు 2024 ఎన్నికల్లో బ్రేక్ పడింది. 2019 ఎన్నికల నామినేషన్కు ఒక్కరోజు ముందు టీడీపీ కండువా పక్కన పెట్టేసి డైరెక్ట్గా ఫ్యాన్ కిందకి చేరిపోయారు. అప్పటి నుంచి వైసీపీలోనే ఉన్న మాజీ ఎంపీకి ఇటీవల అస్సలు ఫ్యాన్ గాలి పడటం లేదన్న టాక్ నడుస్తోంది. ఫ్యాన్ కింద కూర్చున్నా ఆయన ఉక్కపోతగానే ఫీల్ అవుతున్నారట. దీంతో మరోసారి పార్టీ మారేందుకు రెడీ అయిపోయారా అన్న అనుమానాలు నెల్లూరు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. కొంతకాలంగా వైసీపీలో తనకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని మాజీ ఎంపీలో అసహనం పెరిగిపోతున్నట్టుగా సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. మొదట్లో గెలుపు మీద చాలా కాన్ఫిడెంట్గా కనిపించిన ఆదాలకు రూరల్ ఓటర్లు షాక్ ఇచ్చారు. ఇక ఎన్నికలయ్యాక నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకుడిగా ఆయన నియమించిన అధిష్టానం నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఆనం విజయ్ కుమార్ రెడ్డికి అప్పగించింది. ఆ పరిస్థితుల్లో ప్రభాకర్ రెడ్డి అనుచరులు కొందరు సైకిల్ ఎక్కగా మరికొందరు ఇన్ఛార్జ్ ఆనం పంచన చేరారు. దీంతో ఆయన హైదరాబాద్కే పరిమితమయ్యారని, అప్పుడప్పుడు శుభకార్యాలకు వచ్చి ముఖం చూపించి వెళ్తున్నారని టాక్. ఇదిలా కొనసాగుతూ ఉండగానే ఇటీవల అహోబిలం మఠం భూమి వివాదం ఆదాలను చుట్టుకుంది. తమ భూమిని మాజీ ఎంపీ ఆక్రమించారని మఠం నిర్వాహకులు ఆరోపించగా ఆ ఎపిసోడ్లో పార్టీ తరపున ఎవ్వరూ ఆదాలకు మద్దతుగా మాట్లాడలేదట. అది ఆయన సొంత వ్యవహారం, మాకేం సంబంధం అన్నట్టుగా నెల్లూరు వైసీపీ నేతలు ఉండటంతో మరో గత్యంతరం లేక చివరికి ఆయనే ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభాకర్ రెడ్డి బాగా హర్ట్ అయ్యారట. అసలే ఎన్నికల సమయం నుంచి అధిష్టానం తీరు మీద అసహనంతో ఉన్న ఆదాల మఠం భూముల వివాదం ఎపిసోడ్తో మానసికంగా పార్టీకి మరింత దూరమైనట్టు చెబుతున్నారు. ఓటమి తర్వాత అధిష్టానం పట్టించుకోకపోవటం, జిల్లా కార్యక్రమాలకు పార్టీ ఆఫీస్ నుంచి కనీస సమాచారం ఇవ్వకపోవటం లాంటి పరిణామాలతో అసంతృప్తిగా ఉన్న ఆదాల పార్టీ మారుతారన్న ప్రచారం గట్టిగానే వినిపిస్తోంది. ఇటీవల జగన్ నుంచి పిలుపు వచ్చినా ఆయన వెళ్ళకపోవడంతో ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమన్న సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ ఎంపీ ఈసారి కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంచనా వేస్తుంటే ప్రత్యర్థి వర్గం మాత్రం వేరేలా రెస్పాండ్ అవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు అంత సీన్ లేదని, వైసీపీ అధిష్టానాన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేందుకు పార్టీ మారుతున్నట్టు ఆయనే ప్రచారం చేయించుకుంటున్నారు అన్నది ప్రత్యర్థుల మాట. అటు ఆదాల తీరు మాత్రం హైదరాబాద్ టు ఢిల్లీ అన్నట్టుగా ఉండటంతో పార్టీ మారటం ఖాయమన్న మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఫైనల్గా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న విషయం నెల్లూరు రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.